వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ డాక్టర్ సిఎస్ వెపా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పిల్లల్ని చూసుకుంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళని కూడా, సో మనమంటే పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లేజినెస్, బద్ధకం, చాలామంది ఏమంటారంటే అబ్బా వీడికి అన్ని నా బుద్ధులే వచ్చాయిరా, ఎంత బద్ధకస్తుడో, అన్ని నా బుద్ధులే వచ్చినాయి అని పేరెంట్స్ అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఒక్కోసారి ఏమంటారంటే నీలానే ఉన్నాను మమ్మీ, నీలానే ఉన్నాను డాడీ అంటారు. పనిని వాయిదా వేయడం, ఏదైనా వర్క్ చెప్తే కూడా రేపు చేస్తాలే, ఎల్లుండి చేస్తాలే. తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఇలా ఈ లేజినెస్ అనేది కంట్రోల్ చేయాలంటే ఎలా సార్? పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఇది గర్గర్కి కహాని అన్నట్టు ప్రతి ఇంట్లో ఉండేటువంటి మాటలే ఇవి. సో ఒక పనిని మనం చేయగలిగి ఆ చేసే కెపాసిటీ ఉండి, ఇప్పుడు చేయగలిగిన అవకాశం ఉండి చేయకుండా తర్వాత టైంకి పోస్ట్ పోన్ చేయడమే మనం దాన్ని ప్రోక్రాస్టినేషన్ ఆర్ వాయిదా అని అనొచ్చు. లేజినెస్ అనేది రెండు రకాలు: ఫిజికల్గా లేజినెస్, మెంటల్ లేజినెస్. మెంటల్ లేజినెస్లో భాగమే ఈ వాయిదాల పద్ధతి. ఫిజికల్ లేజినెస్ కన్నా అతి భయంకరమైనది మెంటల్ లేజినెస్. సో ఇది అందరికీ ఏదో స్టేజ్లో ఉండే ఉంటుంది. ఒకసారి రెండుసార్లు అయితే పెద్ద మనం పట్టించుకోకలేదు, కానీ ఇది ఒక ప్యాటర్న్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఏ పని చేయాల్సి వచ్చినా దాన్ని ముందు ఎలా వాయిదా వేయాలా అని ఆలోచిస్తుంటే కనుక ఇది ఇమీడియట్గా ట్రీట్మెంట్కి ఫిట్ అయినటువంటి కేసు. సో ఈ వాయిదాల అనేది ఒక హ్యాబిట్. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఎక్కువ కాలం కంటిన్యూ అవుతుందో అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో వాళ్ళకి ఏం పని చెప్పినా వాళ్ళు వెంటనే చేయరు, పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి పోస్ట్ పోన్ చేయడం ద్వారా టెంపరీగా చేయక్కర్లేదు, ఇప్పుడు ఇమీడియట్గా చేయట్లేదు కాబట్టి ఒక కొద్ది రిలీఫ్ వచ్చినటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ రిలీఫ్ అనేది టెంపరీ, పెయిన్ అనేది తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళు రియలైజ్ కారు. కొంతమంది వయసుతో రియలైజ్ అవుతారు, కొంతమంది తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ చూసి రియలైజ్ అవుతారు, కొంతమంది మాత్రం వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా అలాగే ఉంటారు. సో మనం పిల్లల్లో కనుక జాగ్రత్తగా గమనిస్తే మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఈ వాయిదాల పద్ధతి, వాయిదాల జబ్బు ఉందా మనం గమనించాలి. గమనిస్తే కనుక ముందు మనం ఎలా ఉన్నామని పేరెంట్స్ కాస్త ఆలోచించాలి. ఎందుకంటే పిల్లలకి మెయిన్ రిఫరెన్స్ అనేది పేరెంట్సే, ఇమీడియట్ రిఫరెన్స్, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో అప్పుడు ముందు మనల్ని పేరెంట్స్ వాళ్ళని కరెక్ట్ చేసుకుని తర్వాత పిల్లలకి చెప్పడం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇది కరెక్ట్ చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది అవసరం లేదు, కానీ ఇది ఒక హ్యాబిట్గా ఫామ్ అయింది కాబట్టి ఏ హ్యాబిట్ కూడా ఓవర్ నైట్ వెళ్ళిపోదు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని అంటారు కదా. సో మెల్లిగా ఒక స్ట్రాటజిక్గా లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోవాలి. ఈ వాయిదాల పద్ధతి కూడా మనం పిల్లలకి ఎలా తగ్గించవచ్చు అంటే కనుక ముందు వాళ్ళు ఏ సందర్భాల్లో వాయిదాలు వేస్తున్నారో వాళ్ళ చేత నోట్స్ రాయించాలి. రాత్రి డిన్నర్ టైంలో కూర్చున్నప్పుడు కానీ తర్వాత కానీ ఈరోజు ఏమైనా వాయిదా వేసావా అంటే పిల్లలు మాట్లాడతారు కదా, అకేషన్ ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు. సో ఆ రోజు డేట్ వేసి ఏ పని పోస్ట్ పోన్ చేశారు అనేది అందులో రాయాలి. ఈ అలవాటు ముందు మెల్లిగా మనం చేయించి సూపర్వైజ్ చేస్తుంటే వాళ్ళకి నెక్స్ట్ టైం వాయిదా వేస్తున్నప్పుడు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. అరే నేను వాయిదా వేస్తున్నాను అనే అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ రావడంతోనే వాయిదా వేయకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఫస్ట్ స్టెప్ అక్కడ వీ హ్యావ్ టు క్రియేట్ ద అవేర్నెస్. తర్వాత వీళ్ళకి పిల్లలందరికీ కూడా వాల్యూ ఆఫ్ టైం అనేది మనం చెప్పాలి. వాల్యూ ఆఫ్ టైం అనేది చెప్పినప్పుడు ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే కనుక భవిష్యత్తులో మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. 1 వీక్ తర్వాత చేసాము, ఈ 1 వీక్ కూడా ఒక గిల్ట్తో వెళ్తాం కదా. ఆ గిల్ట్ అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాగ మనం కొద్దిగా పేరెంట్ డిస్కషన్లో కనుక వెళితే వాళ్ళ ఆ అవేర్నెస్ స్టేట్ వస్తుంది. ఆ అవేర్నెస్ స్టేట్ వచ్చినప్పుడు న్యాచురల్గానే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఇది ఒక స్టెప్. రెండోది మనకు ఒక లా ఉంది, పార్కిన్సన్స్ లా అని చెప్పి. ఈ పార్కిన్సన్స్ లా ఏం చెప్తాడంటే వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైమ్ అవైలబుల్. వర్క్ ఎక్స్పాండ్స్ టు ద టైమ్ అవైలబుల్ అంటే ఈరోజు మనం 21వ తారీఖు అనుకోండి, 29వ తారీఖు నాడు లాస్ట్ డేట్ టు సబ్మిట్ అసైన్మెంట్ అని ఉంటే పిల్లలందరూ కూడా ఎప్పుడు చేస్తారు హోంవర్క్ అసైన్మెంట్? 28. ఎందుకు? అసైన్మెంట్ చేయడానికి ఒక 2 గంటలు పడుతుంది అనుకున్నాం. ఈరోజు స్కూల్లో అనౌన్స్ చేశారు, ఈరోజు చేసిన 2 గంటలే, రేపు చేసిన 2 గంటలే, ఎల్లుండి చేసిన 2 గంటలే, కానీ అందరూ కూడా లాస్ట్ డేట్ నాడు చేస్తారు. సో అదే కనుక
2-3 రోజులు అయ్యాక మార్చ్ 31కి ఇంకొక 15 రోజులు పెంచారు అనుకుందాం. పిల్లలు ఎప్పుడు చేస్తారు? మళ్ళీ ఒకటి ఆ లాస్ట్ 30th. డేట్ నాడే చేస్తారు. Yes. అలాగే జాబ్కి అప్లికేషన్ పెట్టే వాళ్ళు కూడా లాస్ట్ డేట్ నాడే అప్లై చేస్తారు. ఇంకా రేపు క్లోజ్ అయిపోతుంది అనగా. ఎందుకంటే టైం ఉంది కాబట్టి Yes. అప్పుడు చేద్దాంలే. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఒక మెచ్యూర్డ్ మైండ్ ఎలా ఆలోచించాలంటే నేను ఎప్పుడు చేసినా 2 గంటలే పడుతుంది, వై కాంట్ ఐ డూ ఇట్ రైట్ నౌ? Yes. ఆ ఆలోచన మనం వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు పోస్ట్ పోన్ చేయకుండా ఉంటారు. Yes. సో మనం కొద్దిగా నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తే కనుక డెఫినెట్గా దే కెన్ ఇంప్రూవ్. అలాగే చాలామంది ఇంకోటి పోస్ట్ పోన్ చేయడానికి, అబ్బా ఇంత చదవాలా, నేను తర్వాత చదువుతాలే, నాకు అంత టైం లేదు ఇప్పుడు అంటే వాళ్ళ టాస్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే సలామీ టెక్నిక్. అంటే మన పెద్ద టాస్క్ని చిన్న చిన్న టాస్క్ల కింద డివైడ్ చేసుకోవాలి. అలాగే వాళ్ళకు 5 గంటలు పడుతుంది అంటే కనుక నీకు ఇప్పుడు ఓన్లీ ఒక పావు గంట టైం ఉంది. పావు గంటలో ఎంత చదవగలో అంత చదవాలి. పర్ఫెక్షనిజం కోసం వెళ్ళకుండా ఇప్పుడు ఎంత టైం ఉందో అంతవరకు చదవగలిగితే సరిపోతుంది. Yes. అలా వాళ్ళకు ఉన్నటువంటి టాస్క్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా బిట్స్లో చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి వాయిదా వేయడం అనేది తగ్గుతుంది. Yes. ఇవన్నీ కూడా మనం యాజ్ ఎ పేరెంట్ పిల్లలతో కనుక మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడగలుగుతాం. ఓవర్నైట్ మెరికల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 6 months to 1 yearలో వాళ్ళు దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే పని వెంటనే చేయడంలో ఉండే ఆనందం, వాళ్ళు రుచి చూసినప్పుడు, Yes. గిల్ట్ ఫ్రీగా వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సోమవారం హోంవర్క్ ఇస్తే ఎప్పుడు చేస్తారు పిల్లలు? ఆదివారం సోమవారం హోంవర్క్ ఇస్తే సోమవారం సాయంకాలం చేస్తారు. సాయంకాలం, మంగళవారం హోంవర్క్ మంగళవారం చేస్తారు. కానీ సాటర్డే ఇచ్చిన హోంవర్క్ ఎప్పుడు చేస్తారు? సండే సండే రాత్రి కానీ మండే మార్నింగ్ Monday కానీ morning. చేస్తారు. వాయిదాలు వేసే అలవాట్లు బయటకు వచ్చారనుకోండి, వాళ్ళు సాటర్డే నైటే చేసేస్తారు. ఎందుకంటే సండే గిల్ట్ ఫ్రీగా దే కెన్ ఎంజాయ్ ద హాలిడే. Yes. అలా కాకుండా పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు మాత్రం అబ్బా హోంవర్క్ చేయాలి అని అనుకుంటారు. ఇలా చిన్న చిన్న ఇండికేషన్ ద్వారా మనకి మన పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి. కొంతమంది పిల్లలు మీరు చెప్పినట్టుగా డైలీ ఏదో ఒక పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. చిన్న చిన్న పనులే, చిన్నవే. మమ్మీ ఏదైనా ఇంట్లో పని చెప్పినప్పుడు అది తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు అన్నప్పుడు కూడా దాన్ని కూడా చేయలేరు అనమాట. లేజినెస్, తర్వాత పెడదాం అలా, ఇంట్లో వస్తువే కదా. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ లేవాలి. 1 year నుంచి స్కూల్స్కి వెళ్తూనే ఉంటారు. 1 year నుంచి మార్నింగ్ అలవాటు అవుతున్నా డైలీ మళ్ళీ ఫాదరో మదరో వచ్చి వాళ్ళని లేపాలి. అంటే సోమరితనం. అలా చాలా మంది అంటే పిల్లలు ఉన్నారు. నేను సోమరితనం యాక్సెప్ట్ చేయను యాజ్ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు. ఇంతకుముందు పిల్లలు 8 to 8:30 పడుకునేవాళ్ళు. పడుకునేవాళ్ళు. సో Yes. పొద్దున్నే లేచి చదువుకుని తర్వాత తయారై వెళ్ళేవాళ్ళు. ఆటో వాళ్ళు వచ్చి హార్న్ కొట్టేదాకా ఆగవలసిన అవసరం ఉండేది అవును. కాదు. ఇప్పుడు వాళ్ళకి నిద్ర సరిపోవట్లేదు కాబట్టి లేవలేకపోతున్నారు. అది ఒక నా రీసెర్చ్లో నేను Yes. తెలుసుకున్నటువంటి విషయం. సో వాళ్ళకి సఫిషియంట్ నిద్ర కనుక మనం ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఎంతమంది పేరెంట్స్ కరెక్ట్గా గో టు బెడ్ అని చెప్తున్నారు అంటారు సార్? 8:30 కల్లా బెడ్కి వెళ్ళిపోండి అని చెప్పే పేరెంట్స్ ఉన్నారంటారా? ఇప్పుడు వాళ్ళు కూడా 9 o'clock పడుకుంటే ఎస్. పిల్లలు కూడా పడుకుంటారు. వాళ్ళు కూడా 12 o'clock నెక్స్ట్ డే క్యాలెండర్ డేట్ మారేదాకా ఉన్నారు అంటే కనుక అదే అలవాటు పిల్లలకి వస్తుంది. ఎస్. ఇప్పుడు పెద్దవాళ్ళు దే కెన్ మేనేజ్, బట్ పిల్లలకి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దేర్ పెర్ఫార్మెన్స్. ఈ బతుకం పెరగడానికి కూడా అదొక మెయిన్ కారణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.